మాయా భారీ మొక్కజొన్న. ఈ కథ ఇద్దరు రైతులు గోపన్న మరియు కామేశంలది. ఇద్దరూ మొక్కజొన్న పంట పండించేవారు మరియు వచ్చిన మొక్కజొన్న పంటను బజారులో అమ్మేవారు. మొక్కజొన్నలు తాజా మొక్కజొన్నలు, మొక్కజొన్నలు తాజా మొక్కజొన్నలు. అలా ఇద్దరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మొక్కజొన్నల్ని అమ్ముకుని ఆ వచ్చిన ఆదాయంతో సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేవారు. గోపన్న నిజాయితీ, దైవభక్తి కల వ్యక్తి మరియు వచ్చిన ఆదాయంతో సంతృప్తి పడేవాడు. కాని కామేశం దురాశ, కుటిల బుద్ధి కలవాడు. ఇంకా ఇంకా సంపాదించాలని ప్రయత్నించేవాడు. ఈ కొద్ది డబ్బులు దేనిసుకో, 2 సార్లు చపాతీలు తినడానికి సరిపోతాయి. కానీ ఏదో రకంగా గోపన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా ఆదాయం రెట్టింపు అవుతుంది. త్వరలోనే ఆ పని అయ్యేటట్లు చూడాలి. అలా ఆలోచించి కామేశం బజార్ నుంచి ఓ మందు తీసుకునొచ్చాడు మరియు రాత్రిపూట చాటుగా గోపన్న యొక్క పంటలో జల్లాడు. దానివల్ల కొద్ది రోజుల్లోనే గోపన్న పంట మొత్తం నాశనమైంది. అందువల్ల గోపన్న ఈసారి మొక్కజొన్న అమ్మడానికి వెళ్ళలేదు తాజా మొక్కజొన్నలు. మరియు బజార్లో కామేశం ఒక్కడే మొక్కజొన్నలు అమ్మాడు. రెట్టింపు డబ్బు. ఆహా, మొత్తానికి ఆ గోపన్న గడికి మంచి పాఠం చెప్పాను. బావు కామేశం, బావు. మరియు కామేశం ప్రతిసారి గోపన్న పంటలో మందు జల్లి నాశనం చేస్తున్నాడు. ఒకరోజు కామేశం గోపన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గోపన్న, ఎలా ఉన్నావు? నీ పంట చాలా పాడైపోయినట్లుంది. నువ్వేం పట్టించుకోవడం లేదా? ఏం చెప్పను కామేశం, చెయ్యాల్సినవన్నీ చేశాను. ఏ అర్థం కావడం లేదు. చాలా కష్టంగా ఉంది. చూడు, నువ్వు నమ్ము నమ్మకపో, నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే నీ పంటకి చెడు దృష్టి తగిలిందని. కానీ నువ్వు బాధపడకు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, విను. గ్రామం బయట అడవిలో ఓ బాబా ఉన్నాడు. ఆయన తన శక్తితో ఈ మొత్తం చెడు దృష్టిని పోగొట్టగలిడే. గోపన్న కామేశం మాట విని అడవి వైపు బయలుదేరాడు. వెళ్ళు, అడవిలో బాబా కాదు పిచ్చోడా, సింహం కలుస్తుంది. ఇప్పుడు ఇక ఈ మొత్తం బజార్ నాదే, ఇంకా నీ పొలం కూడా నాదే. అడవి దట్టంగా ఉండడం వల్ల గోపన్న అడవిలో దారి తప్పిపోయాడు. అందువల్ల దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. గోపన్న స్వచ్ఛమైన మనసు కలవాడు కాబట్టి దేవుడు ఒక కాపరి రూపంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ దట్టమైన అడవిలో ఏం చేస్తున్నావు? ఇలా తిరగడం చాలా ప్రమాదం. గోపన్న విషయమంతా చెప్పాడు. ఈ అడవిలో అలాంటి బాబా ఎవ్వరూ లేరు. కానీ నీ పంట కోసం నా దగ్గర ఒక ఉపాయం అయితే ఉంది అని చెప్పి కాపరి గోపన్నకి ఒక చిన్న మందు మూటనిచ్చాడు. ఈ మందుని నీ మొక్కజొన్నలపై చల్లు, అప్పుడవి భారీగా పెరిగిపోతాయి. కానీ ఒక్క మాట, అతిగా ఆశపడకు. మూటను తీసుకుని గోపన్న సంతోషంగా ఇంటికొచ్చాడు. ఇంకా ఆ రాత్రి కొన్ని మొక్కజొన్నల మీద జల్లి నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి చూసి అలా ఉండిపోయాడు. ఎందుకంటే ఒక్కో మొక్కజొన్న మనిషంత భారీ సైజుకు పెరిగిపోయింది. గోపన్న ఆ భారీ మొక్కజొన్నలను బండిలో పెట్టుకుని అమ్మడానికి వెళ్ళాడు. కొనండి, భారీ మొక్కజొన్న, గోపన్న పండించిన భారీ మొక్కజొన్న. కొనండి, భారీ మొక్కజొన్న, గోపన్న పండించిన భారీ మొక్కజొన్న. ఆ అద్భుతమైన భారీ మొక్కజొన్నలను చూసిన జనాలంతా గోపన్న దగ్గరికి రాసాగారు. ఆహా గోపన్న, ఈ భారీ మొక్కజొన్న చూడ్డానికే కాదు, రుచి కూడా అద్భుతంగా ఉంటుందేమో. ఇలాంటిది ఎవ్వరూ చూడలేదు, తినలేదు కూడా. ఇలా జనాలు వస్తున్నారు మరియు భారీ మొక్కజొన్నలను పొగుడుతున్నారు. ఇప్పుడు గోపన్న సంపాదన బాగా పెరిగింది. ఇక గోపన్న ఎప్పుడూ 2-3 మొక్కజొన్నల మీద మందు జల్లుతూ
భారీగా మార్చుతున్నాడు మరియు బాగా సంపాదిస్తున్నాడు. ఈ విషయం వల్ల కామేశంకి బాగా మండిపోతోంది. ఈ మూర్ఖుడు నా వ్యాపారం అంతా నాశనం చేశాడు. చీ, తెలియట్లేదు ఏ మాయామూటేడి చేతికి దొరికిందో. ఎలా అయినా తెలుసుకోవాలి. కామేశం గోపన్న మీద దృష్టి పెట్టాడు. అప్పుడు అతనికి మందు మూట గురించి తెలిసింది. ఓహో, ఈ భారీ మొక్కజొన్న రహస్యం ఇదే. ఆహా, అయితే ఇక ఈ మాయామూట నా ఇంటికి ఎత్తుకెళ్లాల్సిందే. మరియు కామేశం ఆ మందు మూటను ఎత్తుకు వెళ్ళాడు. ఈ గోపన్న ప్రతిసారి 1-2 మొక్కజొన్నల్ని భారీగా మారుస్తున్నాడు. కానీ నేను మొత్తం పంటలోని మొక్కజొన్నల్ని భారీగా మార్చిద్దాను. ఈ బజార్లోనే కాదు, మొత్తం భారతదేశం అంతటా నా భారీ మొక్కజొన్నలను అమ్ముతాను. సేట్ కామేశం పండించిన భారీ మొక్కజొన్న, నెంబర్ 1 క్వాలిటీ భారీ మొక్కజొన్న. మరియు కామేశం మొత్తం పంటపై మందు జల్లి నిద్రపోయాడు. ఇక ఉదయం నిద్రలేచి చూసి అలా చూస్తూ ఉండిపోయాడు. అతని పంట మొత్తం భారీ మొక్కజొన్నలుగా మారిపోయాయి. కానీ కామేశం తన మొత్తం పంటలో మందు జల్లడం వల్ల ఒక తేనె పట్టు కూడా భారీగా మారింది. మరియు ఒక్కో తేనెటీగా ఒక దున్నపోతంత భారీగా మారిపోయాయి. కామేశం తన పంట దగ్గరకు వచ్చిన వెంటనే భారీ తేనెటీగలన్నీ అతని వెంటబడ్డాయి. పాము, ఎంత పెద్ద తేనెటీగలు! రక్షించండి, కాపాడండి అండి. దురాశతో ఈరోజు నా ప్రాణాలు పోయేలాగున్నాయి. అయ్యో అమ్మా! అలా కామేశం పరిగెడుతూ ఒక నదిలో దూకి తన ప్రాణాలు కాపాడుకుంటాడు. మరియు ఇంకెప్పుడూ దురాశ పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.